కూర్చో మరి కూర్చో. నరేంద్ర మోడీది అంటే మనం చెప్తా ఉంటాం కదా ఒక సామెత, సొమ్ము ఒకటిది సోకు ఒకటిదని. ఆయన సొమ్ము తీసుకుని వీళ్ళు సోకు చేయడానికి తెలివిలేని వాళ్ళు అయితే పర్వాలా. మీరు అందరూ కూడా ఎవరినైనా ఇక్కడికి రావద్దు అని కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తే చొక్కా పట్టుకొని టీవీ వాళ్ళని పిలవండి, అప్పుడు వాళ్ళు పారిపోతారు, ఉండను కూడా ఉండరు. సరేనా? ట్రీట్మెంట్ చేసే మెడికల్ కిట్ ఉండాలి, అది ఉండాలి. తర్వాత మీకు ఎండకు ఒక టెంట్ వేయాలన్నమాట, అది 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 కూడా లేదు. అమ్మ అసలు అన్ని స్కీమ్స్ గంగలో అంటే నరేంద్ర మోడీ ఈ గుణపాలకి పారలకి వీటికి అన్నిటికి కూడా డబ్బులు మనకు సెంట్రల్ నుంచి వస్తాయి. ఆ ఛాన్స్ నిలబెట్టుకోలేదు ఆయన. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన పరిపాలన చెత్తగా దారుణంగా, చెత్త కూడా పన్నమ్మ ఎప్పుడైనా చూసారా మీ జీవితకాలంలో? చెత్తకు పన్ను ఇవ్వడం, ప్రతి దానికి పన్ను, చెత్తకు పన్ను, బైక్ తీసి బయటకు పోతే పన్ను, ఇంటికి వస్తే పన్ను. ఈ పన్నులతో మన డబ్బులు మొత్తం కొట్టేశారు. అమ్మ మీకు ఒకటి, మనకు అందరికి కూడా ఆడవాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడమ్మా? ఇస్తానన్నాడు, 4 ఏళ్ళు ఇవ్వలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2,000 ఇస్తాడు, ఈయన కూడా 2,000 ఇచ్చాడు. కానీ మనకు క్రితం ఎందుకు అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ